హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది జరగబోయే సీరియల్లో శ్రీధర్ అయితే పారిజాతానికి ఎలాంటి నిజాలు చెప్పబోతున్నాడో తెలుసుకోబోతున్నాం. సో ఇవన్నీ మీరు తెలుసుకునే ముందు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ సీరియల్ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లోకి వెళ్ళిపోతాం. శ్రీధర్ అయితే కారులోకి అన్ని వస్తువులు పెడుతూ ఉంటాడు పారిజాతంతో. అదే పారిజాతం అయితే థ్యాంక్ యూ అల్లుడు, నువ్వు నాకు ఫోన్ చేసి మీ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నందుకు నాకు చాలా శ్రమ తగ్గింది అని అంటూ ఉంటే, అదే టైంలో శ్రీధర్ అయితే కొంతమంది అత్త నత్తతులు తొక్కి ఉంటుంటారు, నువ్వు అలాంటివి ఏం పట్టించుకోలే అంటూ ఉంటుంటే, అదే టైంలో పారిజాతం అయితే ఫోన్ తీసి ఒకరికి కాల్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో శ్రీధర్ అయితే ఎవరికి అత్త అంటూ ఉంటే, నువ్వు ఉండరా నువ్వు ఫోన్ చేసేవారు కారటం ఆగదా నీకు అంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఇంకా అదే టైంలో పారిజాతం కాశీకి ఫోన్ చేసి ఇట్లా ఫంక్షన్కి వెళ్తున్నాం రా కార్తీక్ వాళ్ళ ఇంటికి, నువ్వు వచ్చాయంటే, అదే టైంలో కాశీ అయితే లేదు శ్రీధర్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు కదా, నేను ఎందుకు రావడం అంటే ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో పారిజాతం అయితే శ్రీధర్ని అడుగుతూ ఉంటుంది, అదేంట్రా మా కొడుకుని అడిగావా నువ్వు అంటూ ఉంటే, అవును అడిగాను అంటూ ఉంటే, ఎందుకు అడిగావు నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అంటే, వాళ్ళ ఇంట్లో ఎందుకున్నాడు వాడు మా ఇంట్లో ఉన్నాడు అంటూ ఉంటే, అవునా మీ ఇంట్లో ఎందుకున్నాడు అని అంటూ ఉంటే పారిజాతం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది శ్రీధర్ని. అదే టైంలో శ్రీధర్ అయితే ఒక మాట అంటాడు, అత్త నువ్వు నాకు కోపం వస్తే నువ్వు నన్ను ఏమని తిడతావు, నిన్ను ఎందుకు తిడతాను రా అంటే, చెప్పు ఫార్మాలిటీకి అంటే, దరిద్ర పల్లుడు అని తిడతాను అని అంటుంది పారిజాతం. అదే టైంలో శ్రీధర్ అయితే పారిజాతాన్ని, నువ్వు ఒక దరిద్రపు అత్తవి, ఒక దరిద్రపు అమ్మమ్మవి, నువ్వు ఒక దరిద్రపు నానమ్మవి, దరిద్రపు పిన్నివి అని తిడుతూ ఉంటాడు. ఆపు అల్లుడు ఎందుకు ఇలా తిడుతున్నావు అంటే, నీకు ఇంత జరిగిన విషయం ఇంకా నీకు తెలియలేదా అంటుంటే, అసలు ఏం జరిగింది అంటుంటే, అదే టైంలో శ్రీధర్ అయితే కాశీకి ఏం జరిగిందో అన్నీ చెప్తూ ఉంటాడు. అదే టైంలో ఇవన్నీ విన్న పారిజాతం అయితే, ఇంత జరిగినా నాకు ఎవరు చెప్పలేదా అని అంటూ ఉంటే, శ్రీధర్ అయితే ఇంత జరిగినా నువ్వు ఏం చేయలేవు కదా, వాళ్ళకి హెల్ప్ ఏం చేయలేవు కదా, అందుకే నీకు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటే, అప్పుడే పారిజాతం అయితే, పద నువ్వు ఇంటికి పద, వాళ్ళ సంగతి ఏంటో చెప్తాను నేను అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఇంకా అందరు అక్కడి నుంచి కార్తీక్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు.